హాయ్ అండి, వెల్కమ్ టు రూపా లావణ్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా డెవిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీ రాసింది రూపా లావణ్య గారండి, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. స్టోరీ మీకు బాగా నచ్చింది అని మీరు చేసే కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. అలాగే మరికొందరికి ఈ స్టోరీ వెళ్ళాలంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. అనుకి ఇంకా పాపతో నైట్ టైం నిద్ర, డే టైం తనని చూసుకోవడానికి టైం సరిపోక పాపం తన రూమ్కే అంకితమైపోయింది. తన హెల్త్ ఎలా ఉందో కనుక్కోవాలని మాయాకి అనిపిస్తున్నా కూడా ఉన్న అంతమందిలో తనని ఒక్కరు కూడా పాజిటివ్గా చూడట్లేదు కాబట్టి సైలెంట్గా ఉండిపోయింది. రూమ్ క్లీన్ చేస్తూ అయ్యో పాపం డెవిల్ అనవసరంగా నా వల్ల భోజనం కూడా చేయకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు శరత్ చెప్పిన ఆ పోలీస్ ఆఫీసర్ పరిస్థితి ఏంటో. అందరూ నా వల్లే కష్టాలలో ఇరుక్కుంటున్నారు. పోనీలే పోనీలే, శరత్ భయ్ అని ఏమీ అనలేదు, అదే చాలు అనుకుంటూ రూమ్ క్లీన్ చేసి అవన్నీ మళ్ళీ ట్రాష్ లో పడేయడానికి కిందకి వస్తుంది. డెవిల్ వెళ్ళడం మమత చూస్తుంది. ఇంకా మాయ మీద పడితే కడుపు ఫుల్ అవుతుంది అని అను బాలింత్రాలు కాబట్టి పైత్యంగా ఉన్న ఫుడ్ బేబీకి ఫీడింగ్ ఇస్తుంది కాబట్టి ఆకలి బాగా వేస్తుందని కాస్త ఎక్కువ క్వాంటిటీని ప్లేట్లో పెట్టి తెస్తున్న కల్పనని చూసి, వదిన ప్లేట్ మీద వేరే ప్లేట్ పెట్టి కవర్ చేసి తీసుకువెళ్ళవచ్చుగా, నా కోడలు అసలే అమాయకురాలు అనుకుంటే నువ్వు అలానే ఉన్నావు. చూసేవాళ్ళ కళ్ళు అందరివి మంచివే ఉంటాయా ఏంటి? కొందరివి కళ్ళు దిష్టి కళ్ళు ఉంటాయి వదిన. వాళ్ళకి ఎలాగో పసుపు కుంకుమలు దేవుడు దూరం చేసినా చాలా తెలివిగా వేరే వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టి వాళ్ళ ఆనందాలను లాగేసుకుంటుంటారు. అలాంటి వాళ్ళ కళ్ళు కాదు, నీడపడ్డా కూడా మనకి చెడే జరుగుతుంది. వాళ్ళ కడుపులు ఎలాగో ఈ జన్మలో పండవు. అందుకే వేరే వాళ్ళని చూస్తే అసూయతో కడుపు మంట వాళ్ళకి అని ఆపకుండా నాన్ స్టాప్గా అంటూనే ఉంటుంది మమత. కల్పన కూడా ఎదురుగా మాయని చూసే అలా మమత అంటుంది అని తెలిసి ఆపాలని ట్రై చేసిన ఆవిడ ఆగే రకం కాదుగా. అసలు అలాంటి మాటలు వేరే వాళ్ళని అంటేనే గట్టిగా అరిచి గొడవ పెట్టుకునే మాయ ఇప్పుడు మాత్రం ఎందుకో మనసులో బాధని ఆపుకోలేక ఏడుపు వల్ల ముందు కంట్రోల్ అవ్వక ప్లేట్స్ సింక్లో పెట్టి మళ్ళీ వాళ్ళ రూమ్కే వెళ్ళిపోతుంది. అదంతా మమత చూసి టీవీ సీరియల్స్లో లేడీ విలన్లా వంకరగా నవ్వుకుంటూ ఉంటే, వదిన ఎందుకు అసలు అవన్నీ అనడం? ఆ అమ్మాయి సంగతి మన అజిత్ చూసుకుంటాను అన్నాడుగా. ఊరుకో వదిన, మన బంగారాన్ని బుట్టలో వేసుకుంది కాబట్టే అది ఇంకా ఇక్కడే రాజభోగాలు అనుభవిస్తూ ఇప్పుడు దాని ఫ్యామిలీ అంతటిని ఇక్కడే దించేస్తుంది. ఇంకా ఇలాగే వదిలేస్తే మనల్ని పని వాళ్ళ లెక్క ట్రీట్ చేసి మనతోనే పనులు చేయించుకుని చివరికి కాళ్ళు నొక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. చెప్తున్నానా, నువ్వు ఇంత అమాయకంగా ఉండబట్టే దాని ఆటలు సాగుతున్నాయి. నేను చూసుకుంటాను. అనుకి టైం ఫుడ్ పెట్టాలి, లేదంటే వేడి చేసి బేబీకి అనుకి కూడా బాధ. వెళ్ళు వెళ్ళు అని పంపించేస్తుంది. అను బేబీకి డైపర్ చేంజ్ చేస్తూ, అమ్మా నీతో కొంచెం మాట్లాడాలి, ఆ డోర్ క్లోజ్ చేసిరా అంటుంది మెల్లిగా. ఏమను, ఏదైనా ఇబ్బందిగా ఉందా రా అంటూ కంగారు పడుతూ అడుగుతారు కల్పన. అసలే ఇంట్లో జరిగిన ప్రసవం నెలలు కూడా నిండలేదు. ఉన్న ఒక్కగానొక్క కూతురికి మొదటి కాన్పు కాబట్టి సీమంతం చెయ్యాలని ఎన్నో అనుకుంది. అను కూడా చీర జ్యువెలరీ అన్నీ రెడీ చేసుకుని కార్తిక్తో కూడా తన ప్లాన్లు డెకరేషన్ అన్నీ చెప్తూ ఉండేది తన సీమంతం కోసం. కానీ 9వ నెల రాకుండానే డెలివరీ సడన్గా అయిపోయింది. అది తను ఆ టైంలో వదిలేసి వెళ్ళడంతో అప్పటి నుండి కల్పనకి భయంగానే ఉంది. అందుకనే టెన్షన్గా అడుగుతుంది. లేదమ్మా రా కూర్చో అంటూ డోర్ లాక్ చేశాక కల్పన చేతులు పట్టుకుని ఆ రోజు నైట్ జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి నాతో ప్రామిస్ చేయించుకుందమ్మా. నిజంగా మోసం చేసేవాళ్ళు అలా అంటారా, అంతలా చేస్తారా అని అడుగుతుంది అను. కల్పన పూర్తిగా షాక్ అయి అలాగే ఉండిపోతుంది. టక్
మన డోర్ ఓపెన్ అయిన సౌండ్ వచ్చేసరికి దిండిలో తలదూర్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న మాయ ఉలిక్కిపడి లేచి కూర్చుని చూస్తుంది. ఎదురుగా డెవిల్. ముందు మామూలుగానే ఉన్నా ఆమె కళ్ళు, ముక్కు, పెదాలు ఎర్రగా అయిపోయి చెంపల మీద నుండి చారికలు, తెల్లని పాలమొహం గులాబీ రంగులోకి మారిపోయి బాధగా కనిపిస్తుంది. ఒక్కసారిగా డెవిల్లో మళ్ళీ కోపం పెరిగిపోతుంది. ఫాస్ట్గా వచ్చి మాయ మోచేయి పట్టుకుని ముందుకి లాగి, ఇప్పుడు మళ్ళీ ఎవడు పోయాడని ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. మాయకి డెవిల్ ఉద్దేశం అర్థం కాదు. కానీ డెవిల్ మాత్రం తన హస్బెండ్ని రోహన్ అని పేరు కూడా తెలియదు పాపం డెవిల్కి. తలుచుకుని ఏడుస్తుంది అనుకుని అరుస్తూ అడుగుతాడు. ఏం లేదు, ఏదో గుర్తొచ్చి అని. పాపం డెవిల్ మనసులో ఉన్నదే తెలియక మళ్ళీ టంగ్ స్లిప్ అవుతుంది మాయా. ఇంకా అతనే గుర్తొచ్చి ఏడుస్తుంది అని ఫిక్స్ అయిపోయి, నీకు ఎన్ని చేస్తున్నా నా ప్రేమ కనిపించట్లేదా? ఇంకా వాడే గుర్తొస్తున్నాడా? బొగ్గులు రెండు ఒత్తేస్తూ అడుగుతాడు. అతని కళ్ళు చింత నొప్పుల్లా కనిపిస్తున్నా అతను అడిగిన దానికి అప్పుడు లేటుగా బుర్ర పనిచేసి తప్పుగా అనుకుంటున్నాడు. అది కూడా అనుమానంగా అనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆల్రెడీ మమత అన్న మాటలకే చాలా బాధపడుతూ ఉంటే ఇప్పుడు డెవిల్ అనుమానం దానికి ఇంకాస్త ఆజ్యం పోస్తుంది మాయాకి. అతని చేతులు విదిల్చి కొట్టి ఏం చేస్తున్నావు అని మెల్లిగా అడిగి ఏం చేశావు అని గట్టిగా అరుస్తుంది. అంత గట్టిగా అరుస్తుంది అని డెవిల్ కూడా ఊహించడు. అలా అరుస్తూ ఉంటే ఇంకా కోపం వచ్చేస్తూ గట్టిగా పట్టుకుంటాడు ఆమె నడుముని. ఏం చేశావు? నా లైఫ్ని, నా ఫ్యామిలీని నీ స్పాయిల్ చేశావు. మళ్ళీ ఇప్పుడు నువ్వే మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్లు బిల్డప్లు ఇచ్చి నన్ను నీ దగ్గర కుక్క పిల్లలా కట్టేసుకుందాం అనుకుంటున్నావు అంతేగా అంటుంది ఉక్రోషంగా. తన ప్రేమ చూడకుండా ఇంకా బాధించినట్లు ఫీల్ అవుతూ ఉంటే ఇప్పుడు ఇంతలా గొంతు చించుకుని అరుస్తున్న దానివి ఆ రోజు నైట్ నాతో ఎందుకున్నావు? గట్టిగా తన వైపు లాగి కోపంగా చూస్తూ అడుగుతాడు డెవిల్. ప్రేమించాను కాబట్టి చాలా వదుల ముందు అంటూ గట్టిగా అరుస్తూ డెవిల్ నుండి దూరం జరగాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పటికే అక్కడికి కల్పన వస్తుంది. డెవిల్ మాయాని ఏడుస్తూ చూసి డోర్ క్లోజ్ చేయకపోవడం వల్ల వాళ్ళిద్దరి మాటలు విని అక్కడే డోర్ దగ్గరే ఆగి డెవిల్ మాయాని అలా గట్టిగా పట్టుకుని ఇబ్బంది పెడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోతుంది. అజిత్ అని చాలా కోపంగా గట్టిగా అరిచేసరికి డెవిల్ మాయాని వదిలేస్తాడు. మాయా తలదించుకుని దూరం జరుగుతుంది. మామ్ అది అని డెవిల్ అంటుంటే నేను విన్నాను అజ్జు అని కొన్ని నిమిషాలు కామ్గా ఉండి మళ్ళీ ఆవిడే నిజంగా నువ్వు తనని లవ్ చేస్తున్నావా అని సూటిగా అడుగుతుంది. చివరిలో ప్రేమించాను కాబట్టి అని మాయ అంది కాబట్టి కల్పన తననే అడుగుతున్నారు అనుకుని తల పైకెత్తి కల్పన వైపు డెవిల్ వైపు కంగారుగా చూస్తే లవ్ చేయకుండానే మెడలో తాళి కడతానామా? నా గురించి నీకు తెలియదా? ఇన్ని రోజులు అందరూ తనని ఎన్ని అంటున్నా నేను తననే నమ్మాను. ప్రతిసారి కాపాడుకుంటూ వస్తున్నాను మామ్. తన మీద ఎన్నిసార్లు అటాక్స్ జరిగాయో తెలుసా? ప్రతిసారి ఎంత అడిగానో నాతో నిజం చెప్పు అని. కానీ అంటూ కోపంగా పిడికిలి బిగించి ఆగి మొహం పక్కకు తిప్పుకుంటాడు. అవన్నీ నిజాలే అయ్యుండొచ్చు అచ్చు, కానీ ఈరోజు తన ఏడుపుకి బాధకి కారణం మాత్రం తప్పుగా అనుకున్నావు. ఇంకా చెప్పాలి అంటే అనుమానిస్తున్నావు. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండకూడదు. అసలు తన లైఫ్లో ఏం జరిగిందో మనకి తెలియకపోవచ్చు, తను చెప్పకపోవచ్చు. కానీ ఇంకా తన లైఫ్లో జరిగిన పాస్ట్ని మర్చిపోలేకపోతున్నాను అని తను నీతో చెప్పిందా? నీతో లేదంటే వేరే ఏదైనా నీకు తెలిసిందా అని గట్టిగా అడుగుతుంటే లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతాడు. మాయా మాత్రం సైలెంట్గా షాక్లో చూస్తూ ఉంటుంది. మరి అలా ఎలా ఒక అమ్మాయి మీద ఈజీగా నింద వేస్తావు? ఇప్పుడే చెప్పింది ప్రేమించాను కాబట్టి అని. ఇంకా దాని అర్థం ఏంటో నువ్వే ఆలోచించుకో. అలాగే అసలు తను చెప్పిందే నిజమేమో కదా. వాళ్ళ హస్బెండ్ని నువ్వే చంపావేమో. అదెవరో కనుక్కో. లేదు అంటే తను చెప్పే వరకు వెయిట్ చేయి. అంతేకాని ఆడపిల్లని ఇలా ఫిజికల్గా హెరాస్ చేయకు. నేను ఇండిపెండెంట్ ఉమెన్నే, కన్న కొడుకువి, పోలీసువి అని కూడా చూడను. కేసు పెట్టిస్తాను
అని మాయానే చూస్తుంది. కల్పన మాటలకి సపోర్ట్కి నోరు తెరిచి చూస్తూ ఉంటుంది మాయా పాప. అక్కడ డెవిల్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. గట్టిగా ఏదైనా అంటే చిన్నప్పుడు తిన్న లెంపకాయలు మళ్ళీ రిపీట్ అవుతాయేమో అని కామ్ అయిపోతాడు దెబ్బకి డెవిల్ బాబు. అసలు మాయ ఎందుకు ఏడుస్తుందో తెలుసా నీకు? మమత వదిన తనని ఊరికే ఏవేవో అంది. ఆ మాటలకి తను ఏడుస్తుంది, కానీ నువ్వు అనుకున్నది ఇది కాదు. పాపం అది కూడా నీతో చెప్పలేక ఏడుస్తున్నట్లుంది అనగానే డెవిల్ షాక్ అవుతూ మాయనే చూస్తాడు. కానీ మాయ మాత్రం చూపు తిప్పేసి తన కంట్లో నీళ్లు కూడా కనబడకుండా తుడుచుకుంటూ ఉంటుంది. ఈలోపు కల్పనని మాయ దగ్గరికి వచ్చి, నిన్ను మొదటి చూసినప్పుడు ఎలా అనిపించావో ఇప్పుడు అదే భావం నాకు. నీ కళ్ళల్లో ఎప్పుడూ తప్పు చేసిన ఫీలింగ్ చూడలేదు, కానీ మొన్న మాత్రం మొదటిసారిగా చూశాను. అజిత్ని షూట్ చేసావా అని అడిగినప్పుడు నువ్వు పడ్డ బాధ కనిపించింది మాయా. నువ్వు అంటున్నట్లు నిజంగా వీడే అని డెవిల్ని చూపించి తప్పే కనుక చేస్తే నేను నీ వెనక ఉంటాను, దా నాతో, మొహం చూడు ఎలా పీక్కుపోయిందో అంటూ ప్రేమగా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళిపోతుంది కల్పన. అసలు ఏమవుతుంది ఇక్కడ అని డెవిల్ తల పట్టుకుని సోఫాలో కూర్చుని, ఫైనలీ లేడీస్ అనిపించుకున్నారుగా, మీరు ఒకటే, నన్నే సైడ్ చేసేస్తారు. నిజంగా అది మామూలుది కాదు. నన్నే అనుకుంటే మా మమ్మల్ని కూడా తన ప్రేమలో పడేసుకున్నట్లుంది. లేదంటే సడన్ గా మమ్ మళ్ళీ ఇంతగా సపోర్ట్ చేస్తుందా అని నవ్వుకుంటూ మళ్ళీ ఏదో ఆలోచిస్తూ, మమత గుర్తొచ్చి మాయనే ఏడిపించిందా అత్త, అనవసరంగా నాతో మాటలు కూడా అనిపించింది అని వీరేంద్రకి మమతకి బుద్ధి వచ్చేలా, అలాగే వసంతికి తెలియకుండా ఇద్దరికి మంచి కరెక్ట్ అయిన స్పాట్ పెట్టాలి అని ఫిక్స్ అవుతాడు డెవిల్. కల్పన వెనకే కిందకి దిగుతున్న మాయాని చేయి పట్టుకున్న కల్పనని హాల్లోనే సోఫాలో కూర్చుని జీడిపప్పు తింటున్న మమత చూసి నోరు తెరిచేస్తుంది. వదినా అని అరుస్తూ లేచి నిల్చుంటే పాపం వడిలో ఉన్న కాజులన్నీ కింద పడిపోతాయి. ముగ్గురు ఒకేసారి చూస్తారు. అది పెద్ద మ్యాటర్ కాదులే అనుకుంటూ, నువ్వేంటి దాని చేయి పట్టుకుని నవ్వుతూ రావడం ఏంటి అంటుంది మెల్లిగా. లోపల డెవిల్ ఉన్నాడుగా మరి. అలా అనగానే మమతనే చూస్తూ కాసేపు ముందు ఆవిడ అన్న మాటలకు గుర్తు వస్తూ ఉంటే కల్పన చేతి నుండి తన చేతిని వెనక్కి తీసుకోవాలని చూస్తుంది మాయా. కల్పన మాత్రం గట్టిగా పట్టుకుని మమతనే చూస్తూ, ఏంటి అంటే ఏంటి వదిన, తను నా కోడలు, మేము కాసేపు మాట్లాడుకోవాలి, కొంచెం సైడ్ ఇవ్వు అంటూ తిన్నగా అను రూమ్లోకి లాక్కు వెళ్ళిపోతుంది కల్పన. మమతతో పాటు మాయ కూడా అదంతా ఏంటో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ వెనక్కి వెళ్తుంది. రూమ్లో అను బేబీకి జోకొడుతూ ఉంటుంది. మాయని చూసిన వెంటనే చిన్నగా నవ్వుతుంది. మాయ కూడా చిన్నగా నవ్వి చూస్తూ ఉంటే, అను నాకు అంతా చెప్పింది మాయ, వాడికి కాకపోయినా మాకైనా నిజం చెప్తావా? మా మీద నమ్మకం లేదా? వాడితో ఏం చెప్పము మాకు, అయినా నీ మనసులో బాధ ఏంటో చెప్పరా అంటారు కల్పన. అను కూడా అవును అన్నట్లు మాయ చేతి మీద చెయ్యి వేయగానే నిజంగానే వాళ్ళకి బాగా కనెక్ట్ అయిపోయిన మాయ గట్టిగా ఏడుస్తూ కల్పనని అతుక్కుపోతుంది. మాయ కూల్ అంటూ కల్పన అను ఇద్దరు ఓదారుస్తూ ఉంటే లోపల తనకి తెలియకుండా ఏం జరిగిపోతుందా అని డోర్కి చెవి అతికిస్తుంది ఈజిప్ట్ మమ్మీ ఆంటీ, అదే మమత ఆంటీ. నెక్స్ట్ పార్ట్లో ఇందాకటి నుంచి చూస్తున్నా, ఏంటి ఓ తిప్పుకుని తిరుగుతున్నావు, పలిసిందా? అవును, అయితే ఏంటి అనగానే నిన్ను అని అడుగు ముందుకు వేస్తాడు డెవిల్. అత్తయ్య అని గట్టిగా అరుస్తూ ఉంటుంది మాయా. పాపం డెవిల్ అడుగు అక్కడే ఆగిపోయి టెన్షన్గా డోర్ వైపే చూస్తాడు. పాపం కల్పనని వదిలితే కొట్టేలాగానే ఉంది, కానీ పాపం డెవిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫీల్ అవుతారని ఆగిపోయాను. ఇంతకీ డెవిల్కి ఫ్యాన్స్ ఎక్కువ లేదంటే మాయాకా? అది కాదు అంటే మాయా అంతర్కా? కామెంట్స్లో చెప్పండి. రూపా గారు చాలా ఎదురు చూస్తూ ఉంటారు మీ కామెంట్స్ కోసం. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుంటాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.